ఆటో కార్మికుల సమస్యలపై ప్రభుత్వం కల్పించుకొని వారిని ఆదుకోవాలని ఎమ్మెల్యే బొండా ఉమా డిమాండ్ చేశారు. స్త్రీశక్తి పథకం ద్వారా నష్టపోయామని వారు ధర్నాలు చేస్తున్నారని, సమస్య తీవ్రతను గుర్తించాలన్నారు. ఆటోలపై ట్యాక్స్ కోసం సింగిల్ టైం సెటిల్మెంట్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. 63 అమెండ్మెంట్ ఇవాళ సభలో తీసుకొచ్చారు అధ్యక్ష. ఇప్పుడే బిల్స్ చూశాను నేను. దీంట్లో గ్రీన్ ట్యాక్స్ ని తగ్గిస్తూ డిసిషన్ తీసుకున్నారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. ఇది ఎప్పుడో లాంగ్ పెండింగ్ ఇష్యూ. మనం గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం నుంచి ఆటో కార్మికులందరూ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేయమని అడుగుతా ఉన్నారు. కనీసం తగ్గిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. కనీసం ఇప్పుడు రోజుకి 200-300 రూపాయలు కూడా ఈ స్త్రీశక్తి ఫ్రీ బస్సు మహిళలకు పెట్టినందువల్ల వాళ్ళకి రావట్లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వెంటనే దీని మీద ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ వేసి దీన్ని ఏదో ఒకటి ఆటో వర్కర్స్, ఆటో డ్రైవర్స్, ఆటో వాళ్ళ సమస్యల్ని తీర్చమని. ఇది చాలా తక్కువ బడ్జెట్ తో కూడుకున్నటువంటి అంశం అధ్యక్ష. వన్ టైం సెటిల్మెంట్ ఇతర రాష్ట్రాల్లో అమలు చేశారు అధ్యక్ష. అంటే గతంలో ఒక్కొక్క ఆటో మీద 10,000, 20,000 ఉంటే దాంట్లో 20% కడితే ఆ ఆటో ఫైన్లు కానీ, స్కూటర్ ఫైన్లు కానీ, మోటార్ సైకిల్ ఫైన్లు కానీ, కార్ల మీద ఫైన్లు కానీ, ట్రాఫిక్ వైలెన్స్లు సెటిల్ చేసుకునే ఓటీఎస్ స్కీమ్ ఇచ్చారు అధ్యక్ష. ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆ ఓటీఎస్ స్కీమ్ కూడా మన రాష్ట్రంలో పెట్టి ఈ ఫైన్లన్నీ కూడా ఒక 10%కి లిమిట్ చేసి దాన్ని అంతా ఉన్నటువంటి ఆటోల మీద, ట్యాక్సీల మీద, మోటార్ సైకిల్, 2 వీలర్స్ మీద ఉన్న ఫైన్లన్నింటినీ క్లోజ్ చేయమని అడుగుతున్నాం అధ్యక్ష. సీరియస్ అంశంగా తీసుకుని దయచేసి వెంటనే రెస్పాండ్ అయ్యి జీవో నెంబర్ 21 అలాగే ఈ ఇష్యూలు ఏవైతే చెప్పామో వాటి మీద స్పందించమని కోరుతున్నాం.